బ్యాంకుల మన పైసలు మనం డ్రా చేసుకోవాలన్నా సవా లక్ష కండిషన్లు ఉంటాయి. ఓచర్ రాసినా చెక్కు రాసినా అది మనదేనా కాదా అని ఒకటికి 10 మాటల చెక్ చేసి కిందికి మీదికి చూసి చెక్ వెనక మళ్ళో పారి సంతకం చేపిస్తారు. ఇదంతా మన సొంటోళ్ళకు. కానీ అదే మందిని ముంచేటోళ్ళు అయితే ఎంత అలకగా కొట్టేస్తారో చూడుర్రి. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది, మంది ముంచెటోళ్ళనే నమ్ముతారు అనేందుకు మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ ముచ్చటొచ్చింది. ఇగో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గున్నలో ఉండే గీ తన్నూరి నాగన్న అనే రైతు చెక్కు రాసుకొని పైసలు డ్రా చేద్దామని బ్యాంకుకు పోయిండట. 26,000కు సెల్ఫ్ చెక్కు రాసుకొని ఇక దాని మీద ముంగట ఒకటి ఎన్కోటి సంతకాలు పెట్టుకొని లైన్లో నిలబడ్డాడట. మరి ఎప్పటి సంది కనిపెడుతుండో కానీ ఇగో ఈ దొంగ బద్మాషోడు దగ్గరికి వచ్చి, అన్నా క్యాషియర్ నాకు తెలిసినోడే అన్న, పాపం నువ్వు షాన్ సేపటి సంది నిలబడుతున్నావు కదా లైన్లో, నాకు ఆ చెక్కి ఇట్లా పోయి అట్లా డ్రా చేసుకొని వచ్చి నీ చేతిలో పైసలు పెడతా, నువ్వు అట్లా ఊసోపో అని నమ్మిచ్చిండట. అంతేనా నాగన్నా? చెక్ బుక్ ఇటు ఇయ్యు, నేను లైన్‌లో ఇచ్చేస్తా. నే జల్దీ నీకు డబ్బులు ఇచ్చేస్తాడు అని అనంగానే నేను క్యాష్ బుక్కు, చెక్కు ఇచ్చేసాను అతనికి. అయిపాయ్. అదేదో వానికి బాకీ ఉన్నట్టే రాసిచ్చి వాని చేతిలో పెట్టి వెయిటింగ్ చేసుకుంటా కూర్చుండట. ఇక మరి డబ్బున్నే వస్తా అన్నాడు, నా వెనకొచ్చిన వాళ్ళంతా పోవట్రి, చెక్కు తీసుకుపోయినాడు ఎటువాయ్ అని కౌంటర్ దగ్గరికి పోయి అడిగితే, ఏ నీ పైసలు ఎప్పుడో డ్రా అయిపోయినా నాగన్నా అని సాగు కబురు సల్లగా చెప్పినట్టు చెవులేసిరట. విత్‌డ్రా కాలేదు సార్, ఇంకా పైసలు లేవంటే, అప్పుడే ఎళ్ళినాయి సార్ అని చెకప్ చేయి ఒకసారి ఖాతాలో చెకప్ చేపించాము. అప్పుడే విత్‌డ్రా అయినాయి, ఇంకా లక్షనే ఉన్నాయి నీయి. 26,000 ఎళ్ళిపోయినాయని అన్నారు. అదేమో సెల్ఫ్ చెక్కు, ముంగట వెనక సంతకాలు చేసి ఉన్నాయి కదా అని అకౌంట్ హోల్డర్ తన్నూరి నాగన్న అంటే నువ్వేనా అని అడిగిర్రో లేదో, అడిగినా ఏముంది అంటే అయిపోయా. వాని ప్లాన్ వర్కౌట్ అయింది. నాగన్న అకౌంట్కి వెళ్ళి అమౌంట్ కట్ అయింది. అరే ఆ చెక్కు నాది, వానికి ఎట్లా పైసలు ఇచ్చిర్రు అని అడిగేటట్టు కూడా లేదు. అట్లా అడిగితే మరి నీ చెక్ అయితే వాని చేతులు ఎందుకు పెట్టినావు అని ఉల్టా తిట్లు పడతాయి. ఇక మోసపోయినా అన్న మ్యాటర్ అర్థమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట. కథ సల్లగుండా ఉడికేదాకా ఉండి సల్లారేదాకా ఆగలేదన్నట్టు లైన్లో నిలబడ్డవని ఇంకా జర్రసేపట్లని నిలబడితే ఊడిచిపోవు నాగన్న. దొంగని చేతికి తాళమిచ్చినట్టే వాని చేతికి చెక్కిత్తివి. కానీ ఈ బ్యాంకులు ఏటీఎంల పంటి ఎట్లా మోపేర్రో చూడు మోసగాళ్ళు, తీరొక్క తీర్ల మందిని ముంచుతున్నారు. మరి వీడెవ్వడో కానీ బ్యాంకులో ఉన్న వాళ్ళందరితో ముచ్చట పెట్టి లాస్ట్కు ఈ తన్నూరి నాగన్నను ఎర్రి నాగన్నను చేసి తుర్రుమన్నాడు.